వెండి మార్కెట్లో అసలు ఏం జరుగుతోంది? ధరలు చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి, ఆకాశమే హద్దు అన్నట్టుగా దూసుకెళ్తున్నాయి. మరి ఈ అసాధారణ ర్యాలీ ముగింపు దశకు వచ్చేసిందా, లేక ఇది ఆరంభం మాత్రమేనా? రండి, ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజం. కేవలం గత నెల రోజుల్లోనే వెండి ధర ఏకంగా 50% పెరిగింది. అవునండి, 50%. మార్కెట్ చరిత్రలోనే ఇది ఒక అసాధారణమైన పెరుగుదల. ఈ స్పీడ్ చూస్తుంటే మనందరి మదిలోనో ఒకే ఒక ప్రశ్న మెదులుతోంది. ఇంతలా పెరిగిన ఈ చారిత్రాత్మక ర్యాలీ ఇక ముగింపు దశకు వచ్చేసిందా? ఈ విశ్లేషణలో మనం సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనే ప్రయత్నం చేద్దాం. సరే, దీన్ని మనం ఒక 5 భాగాలుగా విడగొట్టి చూద్దాం. ఫస్ట్, అసలు ఈ ర్యాలీ ఎంత పెద్దదో చూద్దాం. ఆ తర్వాత దీని వెనుకున్న కారణాలేంటి? నిజంగానే ఇది ఎండ్ గేమ్కొచ్చిందా? మరి రెగ్యులేటర్లు ఏం చేస్తున్నారు? చివరగా, ఒకవేళ కరెక్షన్ వస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ వివరంగా చర్చిద్దాం. సరే, మొదటి భాగం, వెండి అద్భుతమైన ర్యాలీ. అసలు ఈ పెరుగుదల ఎంత స్పీడ్గా, ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉందో ఒకసారి చూద్దాం. ఈ ర్యాలీ ప్రయాణం చూస్తే ఏప్రిల్ 2025లో మెల్లగా మొదలైంది, జూన్ వచ్చేసరికి మంచి ఊపందుకుంది, డిసెంబర్ కల్లా ఏకంగా ఆల్ టైమ్ హైకి చేరిపోయింది. అంతా అయిపోయిందిలే అనుకుంటున్న టైంలో అసలు ట్విస్ట్ వచ్చింది. జనవరి 2026లో, అంటే జస్ట్ ఒకే నెలలో ఇంకో 50% పైకి దూసుకెళ్లింది. ఆల్రెడీ రికార్డ్ బ్రేక్ చేశాక కూడా ఇంత స్పీడ్గా పెరగడం నిజంగా అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీని ఇంపాక్ట్ ఎలా ఉందో చెప్పడానికి మన ఇండియాలోనే ఒక ఉదాహరణ తీసుకుందాం. కేవలం 30 రోజుల్లో కిలో వెండి ధర 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలకు పెరిగిపోయింది. అంటే ఒకే నెలలో ₹1,00,000 పెరిగింది. ఇది మార్కెట్ మీద ఎంత పెద్ద ప్రభావం చూపించిందో మనకర్థమవుతుంది. ఓకే, ఇక రెండో భాగానికి వద్దాం. ఈ పెరుగుదల వెనుక ఉన్న శక్తులేంటి? అంటే ఇందులో అసలు ఫండమెంటల్స్ ఎంత? కేవలం ఊహాగానాలతో, అంటే స్పెక్యులేషన్తో పెరిగిందెంత? ఆ రెండింటినీ వేరుచేసి చూద్దాం. నిజానికి ఈ ర్యాలీ మొదలవటానికి కొన్ని గట్టి కారణాలే ఉన్నాయి. మొదటిది, వెండిని క్రిటికల్ మినరల్ లిస్టులో చేర్చారు. రెండోది, యుఎస్ డాలర్ వీక్ అవుతోంది. ఇక మూడోది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జియోపొలిటికల్ టెన్షన్స్. సో ఇవన్నీ కలిసి ఈ ర్యాలీకి మంచి పునాది వేశాయి. ఇవి నిజమైన ఆర్థిక కారణాలు. అయితే ఈ ఫండమెంటల్స్ మీద స్పెక్యులేషన్ అనే మంట అంటుకుంది. అంటే ఏంటంటే, ధర పెరుగుతోంది కదా అని చూసి ఇంకా డబ్బు పెట్టడం మొదలుపెట్టారు. దీన్నే మనం మొమెంటమ్ చేజింగ్ అంటాం. షాంఘై ఎక్స్చేంజ్ లాంటివి హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ని కంట్రోల్ చేయడం, మార్కెట్లో వాలటిలిటీ విపరీతంగా పెరిగిపోవడం, ఇవన్నీ ఈ స్పెక్యులేషన్ ఎంత ఎక్కువగా ఉందో చూపిస్తున్నాయి. ఇక మూడో భాగం, ఎండ్ గేమ్కి చేరుకోవడం. అసలు ఈ ఎండ్ గేమ్ అంటే ఏంటి? ఒక ర్యాలీకి సంబంధించి దాని చివరి, అత్యంత వేగవంతమైన, ఇంకా చెప్పాలంటే ప్రమాదకరమైన దశనమాట. ఒక ప్రముఖ నిపుణుడు అమిత్ గోయల్ ప్రకారం వెండి ఇప్పుడు సరిగ్గా ఆ స్టేజ్లోనే ఉంది. పేజ్ 360కి చెందిన అమిత్ గోయల్ మాటల్లోనే చెప్పాలంటే, నాకు అర్థమైనంతవరకు ఈ భారీ చారిత్రాత్మక ర్యాలీలో వెండే ఇప్పుడు దాని ఎండ్ గేమ్కు చాలా దగ్గరగా ఉంది. చూడండి, ఒక ఎక్స్పర్ట్ నుంచి వస్తున్న ఈ మాట ఈ విశ్లేషణకి చాలా బలాన్నిస్తుంది. సరే, ఈ పీక్ ఎప్పుడొస్తుంది? గోయల్ అంచనా ప్రకారం ఇప్పటినుంచి ఫిబ్రవరి 2026 మధ్యలో ఎప్పుడైనా ఈ ర్యాలీ దాని గరిష్ట స్థాయికి చేరొచ్చు. అంటే టైం చాలా దగ్గరపడింది. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే, కొన్ని ప్రైస్ పాయింట్స్ దగ్గర ఈ ర్యాలీకి గట్టి అడ్డంకులు ఎదురవ్వచ్చు. ముఖ్యంగా $98, $99. ఇవి చాలా మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఒకవేళ వీటిని కూడా దాటితే బహుశా $103 దగ్గర ఈ ర్యాలీకి ఫుల్ స్టాప్ పడొచ్చు అనేది వాళ్ళ అంచనా. ఇంకో ముఖ్యమైన ఇండికేటర్ ఉంది, అదే గోల్డ్ సిల్వర్ రేషియో. సింపుల్గా చెప్పాలంటే, ఒక ఔన్స్ బంగారం కొనడానికి ఎన్ని ఔన్సుల వెండి కావాలో చెప్పేదే ఈ రేషియో. ఇది 108 నుంచి ఏకంగా 49కి పడిపోయింది. దాని అర్థమేంటంటే, బంగారంతో పోలిస్తే వెండి చాలా చాలా వేగంగా పెరిగింది. చరిత్ర చూస్తే ఈ రేషియో ఇంత తక్కువకొచ్చినప్పుడు అక్కడ్నుంచి వెండి ఇంకా పెరగడం చాలా కష్టం. సో ఇది కూడా ఒక పెద్ద రెసిస్టెన్స్ పాయింట్గా మారింది. రైట్, 4వ భాగం, రెగ్యులేటర్లు వేస్తున్న బ్రేకులు. ఇంత జరుగుతుంటే ఎక్స్చేంజ్లు, రెగ్యులేటర్లు ఏం చేస్తున్నారు? ఈ స్పెక్యులేషన్ను కూల్ చేయడానికి వాళ్ళు తీసుకుంటున్న చర్యలేంటో చూద్దాం. ఈ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద ఎక్స్చేంజ్లు యాక్షన్లోకి దిగాయి. ఫస్ట్, అమెరికాలో ఉన్న కామెక్స్ ట్రేడింగ్ మార్జిన్లను పెంచేసింది. వెంటనే మన ఇండియాలోని ఎంసీఎక్స్ కూడా వాళ్ళని ఫాలో అయింది. ఇక చైనాలోనే షాంఘై ఎక్స్చేంజ్ అయితే ఏకంగా హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ పైనే ఆంక్షలు పెట్టింది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ఈ చర్యలు మార్కెట్ వేగాన్ని కొంచెం తగ్గించొచ్చు అంతే. కానీ చరిత్రలో ఇలాంటి పెద్ద బుల్ రన్లని ఇలాంటి చర్యలు ఆపలేకపోయాయి, ఆ ప్రవాహాన్ని అడ్డుకోవడం చాలా కష్టమంటున్నారు. ఇక చివరి భాగం, రాబోయే కరెక్షన్. ఇంతలా పెరిగాక తర్వాత ఏంటి? మార్కెట్ క్రాష్ అవుతుందా? డేటా ఏం సూచిస్తోందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయముంది. మన ఇండియాలోని ఎంసీఎక్స్లో వెండి ధర ఇంటర్నేషనల్ మార్కెట్ అయిన కామెక్స్ కన్నా 6-7% ఎక్కువ పలుకుతుంది. దీన్నే ప్రీమియం అంటాం. ఈ పెద్ద గ్యాప్ చూస్తుంటే మన లోకల్ మార్కెట్లో ఒక బబుల్ క్రియేట్ అయిందా అనే అనుమానం వస్తుంది. కొంతమంది ఫ్యూచర్లో టారిఫ్లు పెంచుతానేమో, అందుకే ఈ ప్రీమియం అని అంటున్నారు. కానీ ఆ వాదనలో పెద్దగా పసలేదు. ఎందుకంటే బంగారం చూడండి,
అది కేవలం 0.5% ప్రీమియంతోనే ట్రేడ్ అవుతోంది. వెండి కంటే బంగారం దిగుమతులే ఎక్కువ. మరి అలాంటప్పుడు బంగారం మీద కాకుండా వెండి మీద అంత ఎక్కువ సుంకాలు పెంచుతారనడంలో లాజిక్ లేదు. సో ఇవన్నీ చూశాక ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ ర్యాలీ దాని పీక్కి చేరుకున్న తర్వాత మార్కెట్లో ఒక షార్ప్ కరెక్షన్ రావచ్చు. ఎంతంటే సుమారుగా -20%. అవును, 20% పడిపోయే అవకాశముంది. మరి ఈ స్పెక్యులేషన్ ఫీవర్ అంతా తగ్గాక వెండి భవిష్యత్తేంటి? ఈ వోలాటిలిటీ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఒక అవకాశమా, లేక ఒక పెద్ద హెచ్చరిక? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.